श्रीगुरुभ्यो नमः। हरिः ओम्। गणानां त्वा गणपतिगुं हवामहे कविं कवीनामुपमश्रवस्तमम् ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पत आनशृण्वन्नोतिभिः सीदसादनम्। श्रीमहागणाधिपतये नमः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयम् नमामि भगवत्पादशङ्करं लोकशङ्करम्। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। 37 చదవాలి. చదువుదాం. వృష్ణీనాం వాసుదేవోస్మి పాండవానాం ధనంజయ మునీనామప్యహం వ్యాసః కవీనామశన ఉశనా కవిః. వృష్ణీనాం వాసుదేవః అస్మి పాండవానాం ధనంజయః మునీనాం అపి అహం వ్యాసః కవీనాం ఉశనా కవిః. 4 విభూతులు మళ్ళీ. వృష్ణీనాం వాసుదేవః అస్మి. వృష్ణి అంటే యాదవులని అర్థం. యాదవులలో నేను వాసుదేవుడను. సో ఇక్కడ పౌరాణికమైనటువంటి అర్థమే ఆ విభూతికి. అక్కడ నేనే అని చెప్తున్నాడు. ఈ శ్రీకృష్ణుడును దేవకి నందనుడైన శ్రీకృష్ణుడను నేను విభూతిని అని చెప్తున్నాను. నేను ఆ పరమాత్మ యొక్క విభూతిని అని చెప్తున్నాడు. అయితే శ్రీకృష్ణుడు తనను తానే విభూతి అని చెప్తున్నాడు. సో మరి విభూతి ఎందుకు విభూతి అంటే, ఒకటి శ్రీకృష్ణుడు జ్ఞాని, అందుకని విభూతి అని చెప్తారు. సో అక్కడ ఆయన జ్ఞాని, ఆయన అహం బ్రహ్మాస్మి అని తెలుసుకున్న వ్యక్తి. అదే కదా ఇక్కడ అర్జునుడికి చెప్తున్న ఇన్స్ట్రక్షన్ కూడా. సో అందుకని శ్రీకృష్ణుడు జ్ఞాని కాబట్టి ఆయన విభూతి. పైగా మన మహాభారతంలోను భాగవతంలోను శ్రీకృష్ణుడి యొక్క సార్ట్ ఆఫ్ ఆయన లీలలు, ఆయన రాక్షసులతో చేసిన యుద్ధము, వీటన్నిటి గురించి రకరకాల కథలు ఉంటాయి. సో ఒక క్షత్రియుడు కింద పుట్టి బోళ్ళంత మంది రాక్షసుల్ని సంహరించినటువంటి వాడు కాబట్టి అతను ఆయన విభూతి. సో చాలా సింపుల్. వాసుదేవ అస్మి, దేవకీ పుత్రుడనైన వాసుదేవుడను, యాదవులలో వాసుదేవుడను నేను, శ్రీకృష్ణుడను నేను విభూతి. ఆ శ్రీకృష్ణుడు విభూతి ఒకటి. 2, అతను ఒక్కడే కాదు విభూతి. మళ్ళీ పాండవానాం ధనంజయ, నువ్వు కూడా విభూతియే అంటున్నాడు. నువ్వు కూడా పరమాత్మ యొక్క విభూతియే. పాండవులలో నీవు విభూతి, అర్జునుడు విభూతి. ధనంజయ అంటే ధనమును ధనమును జయించిన వాడని. భారతంలో కథ ఉంది. శ్రీకృష్ణుడు ధర్మరాజు గారి చేత యజ్ఞం చేయించడానికి కారాగారంలో డబ్బులు సరిపోకపోతే అర్జునుడిని పంపిస్తారు. సామంతరాజుల్ని, ఎవరైతే మాటలు వినట్లేదో, ఎవరైతే సరిగ్గా రాజ్యం చేయట్లేదో వాళ్ళందరినీ సరిచేసి డబ్బులు తీసుకురామని పంపిస్తాడు. సో అర్జునుడు వెళ్ళి యుద్ధం చేసి డబ్బులు పట్టుకొస్తాడు. సో అందుకని ధనంజయ అని పేరు. ధనమును జయించిన వాడు, పౌరాణికమైనటువంటి అర్థమే అదొకటి. అలాగే కాకుండా ధన అంటే సాధనము అని. ఆధ్యాత్మిక మార్గంలో సాధనమే ధనం. సో ఆ సాధనను జయించిన వాడు అర్జునుడు. అందుకని కూడా ధనంజయుడు, అలా కూడా ధనంజయ అని చెప్తారు. అర్జునుడి క్యారెక్టర్ చాలా చాలా గొప్ప క్యారెక్టర్ మహాభారతంలో. పేరులోనే ఉంది రుజుత్వము. అర్జున అంటే రుజుత్వం ఉన్నవాడని. అంటే మనసులో ఆలోచన, మాట, చేష్ట 3 ఒకేలా ఉంటాయి. కపటం ఉండదు. చాలా స్ట్రైట్ ఫార్వర్డ్, చాలా సింపుల్ మనిషి. సో అందుకనే అర్జునుడు పాండవుల్లో విభూతుడు. పైగా హైలీ కేపబుల్, యోగ్యత, సామర్థ్యతను బట్టి అయితే అందరిలోకి శ్రేష్ఠుడు అతను. సో అందుకని పాండవుల్లో చేయడు. అయితే అక్కడ గమనించవలసింది ఏంటంటే, మనకి వేదాంతములో, ఉపనిషత్తుల్లో కూడా గురువుల యొక్క ఇన్స్ట్రక్షన్ శిష్యునికి ఇలాగే ఉంటుంది.
గురువు అహం బ్రహ్మాస్మి అని చెప్తాడు, నేను పరబ్రహ్మను అని చెప్తాడు. చెప్పి అక్కడతో వదిలేడు. చాలా యునిక్, ఓన్లీ ఉపనిషత్తుల్లోనూ ఇటువంటిది కనిపిస్తుంది. శిష్యుణ్ణి తక్కువగా చూపించదు ఎక్కడా కూడా ఉపనిషత్తు. సో గురువు శిష్యుడికి తత్వమసి అని కూడా చెప్తాడు. నువ్వే నువ్వే ఆ పరబ్రహ్మవు అని కూడా చెప్తాడు. సో ఒకటి అహం బ్రహ్మాస్మి ఆ, అన్నటువంటి అనుభవాన్ని తెలుసుకున్నవాడు గురువు. ఆ గురువు అహం బ్రహ్మాస్మి అని చెప్పడమే కాదు, శిష్యునికి నీవు కూడా పరబ్రహ్మయే, తత్వమసి, నువ్వు కూడా అదే అని చెప్తాడు. గురుదేవులు కూడా ఇలాగే చెప్తారు, నీకు నాకు ఏమి తేడా లేదని చెప్తారు. నేనేమిటో నువ్వు కూడా అదే, నువ్వు జాగ్రత్తగా ఆలోచించి పరిశీలిస్తే తెలుస్తుందని చెప్తారు. చాలాసార్లు చెప్పారన్నమాట. సో సద్గురువులు అటువంటి ఇన్స్ట్రక్షన్ అలా ఉంటుంది. శిష్యుడిని ఎప్పుడు కూడా తక్కువ చేసి చెప్పరు. ఉపనిషత్తుల్లో అలాగే ఉంది ఇన్స్ట్రక్షన్. మహాత్ములు కూడా ఇక్కడ మన దేశంలో మహాత్ములు అందరూ కూడా ఇన్స్ట్రక్షన్ అలాగే ఉంటుంది. ఎక్కడా కూడా శిష్యుడిని నువ్వు తక్కువ అని చెప్పరు. సో ఇక్కడ శ్రీకృష్ణుడు కూడా ఈ శ్లోకంలో ఆ ప్రిన్సిపల్ కనిపిస్తుంది. కృష్ణీనాం వాసుదేవ అస్మి, యాదవుల్లో శ్రీకృష్ణుడైన నేను విభూతిని, పాండవుల్లో ధనంజయ, పాండవుల్లో నీవు విభూతివి. సో ఒకటి అహం బ్రహ్మాస్మి, రెండోది తత్వమసి అని చాలా చక్కగా ఆ విభూతిలో కూడా శ్రీకృష్ణుడు ఆ ప్రిన్సిపల్ని అలాగా దాన్ని బేసిస్ గా చేసుకుని చక్కగా అలాగా విభూతులు చెప్పాడు. తర్వాత మునీనాం అహం వ్యాస, మునులలో నేను వ్యాసుడను. ముని అంటే మననశీలుడు అని అర్థం. అంటే బాగా పరిశీలించి తత్వాన్ని తెలుసుకున్నవాడు అని అర్థం ముని అంటే. సో ఆ మునుల్లో వ్యాసుడు చాలా శ్రేష్ఠుడు. వ్యాసుని యొక్క ప్రాముఖ్యత అందరికీ తెలిసినదే. అన్ని రకాల విద్యలు కూడా, ఆధ్యాత్మిక, అది భౌతిక, అది దైవిక విద్యల గురించి చాలా చక్కగా అన్ని రాసిపెట్టారు ఆయన. వేదాంత సూత్రముల నుంచి, మహాభారతం నుంచి, పురాణాల వరకు ఎన్నో రాసి అందించాడు. సో అన్ని రకాల విద్యలను కూడా ప్రజలకు అందజేయడానికి రాసి పెట్టినటువంటి మహాముని ఆయన వ్యాసుడు. సో అందుకని వ్యాసుడు, మునులలో వ్యాసుడు విభూతి. కవీనాం ఉషనా కవి, ఉషనా కవి అంటే శుక్రాచార్యుడు. కవులు, కవి అంటే ఇక్కడ శంకర్లు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, కవి అంటే జ్ఞాని అని అర్థం. జ్ఞానులలో ఉషనా కవి, శ్రేష్ఠుడైనటువంటి శుక్రాచార్యుడును నేను. శుక్రాచార్యుడికి కూడా బోల్డంత ప్రాముఖ్యత ఉన్నది పురాణం. సో కవులలో ఉషనా కవిని నేను. సో అది చాలా సింపుల్ శ్లోకము, 4 విభూతులు. చదువుదాం, శంకర్ల యొక్క భాష్యం చదువుదాము. వృష్ణీనాం వాసుదేవ అస్మి, అయమేవ అహం త్వత్సఖా, నీ సఖుడనైనటువంటి నేనే ఆ వాసుదేవుడను. ఆ వాసుదేవుడు త్వత్సఖా, నీ సఖుడనైనటువంటి వాడను, శ్రీకృష్ణుడను, అదే వాసుదేవుడను కూడా, దేవకీ నందునుడు అయినటువంటి వాసుదేవుడను, యాదవుల్లో నేను విభూతిని. పాండవానాం ధనంజయ త్వమేవ, పాండవులలో ధనంజయుడు అర్జునుడువు, నీవు కూడా విభూతియే. మునీనాం మననశీలానాం సర్వ పదార్థ జ్ఞానినామపి అహం వ్యాసః. మునీనాం అంటే మననశీలులు, పైగా మననశీలం అంటే బాగా పరిశీలించి అన్ని పదార్థముల యొక్క తత్వమును తెలుసుకొనగలిగిన వారు. సర్వ పదార్థ జ్ఞానినాం అపి అహం వ్యాసః, అటువంటి వారిలో వ్యాసుడను నేను. కవీనాం క్రాంతదర్శినాం, అంటే కవి అంటే క్రాంతదర్శి. క్రాంతదర్శి అంటే జ్ఞాని, అంటే ఇంద్రియమునకు కనిపించేదానికంట ఎక్కువ తెలుసుకునేవాడిని, అతీంద్రియమైనటువంటి తత్వమును తెలుసుకున్న వానికి క్రాంతదర్శి అని పేరు. క్రాంతదర్శి అంటే జ్ఞాని. సో కవీనాం, అటువంటి వారిలో
ఉషనా కవి, శుక్రాచార్యుడను నేను. చదువుదాం శ్లోకము. వృష్ణీనాం వాసుదేవోస్మి, మునీనామప్యహం వ్యాసః, సారీ, పాండవానాం ధనంజయః, మునీనామప్యహం వ్యాసః, కవీనాముశనా కవిః. దండో దమయతామస్మి, నీతిరస్మి జిగీషతాం, మౌనం చైవాస్మి గుహ్యానాం, జ్ఞానం జ్ఞానవతామహం. దండః దమయతాం అస్మి, నీతిః అస్మి జిగీషతాం, మౌనం చ ఏవ అస్మి గుహ్యానాం, జ్ఞానం జ్ఞానవతాం అహం. మళ్ళీ ఇంకో 4 విభూతులు. దండః దమయతాం అస్మి. దమయతాం అంటే దమయిత్రూణం అంటే డిసిప్లిన్ చేసే వాళ్ళల్లో, డిసిప్లిన్ చేసే వాళ్ళల్లో దండః అస్మి, జడ్జిని నేను. అంటే కోర్టుకు వెళ్తే జడ్జి ఉంటాడు కదా, ఆ జడ్జి. దండః అంటే అది దండన విధించేవాడని. డిసిప్లిన్ చేయడానికి దండన, శిక్షని విధించేవాడు అతను, అది నేను. అంతే కదా, డిసిప్లిన్ చేసే వాళ్ళల్లో దండన విధించే వాళ్ళంటే అందరికీ భయం, వీళ్ళు ఎక్కడ శిక్ష వేసేస్తారో అని. అందుకని ఆ ఆ శక్తి ఏదైతే ఉందో, దండన విధించే శక్తి, ఆ సామర్థ్యత ఎక్కడైతే ఉంటుందో అది ఆ పరమాత్మ యొక్క విభూతి. ఈ సృష్టిలో జరిగే, అంటే మనుషుల్లో ఎన్నో ఎన్నో రకాల మనుషులు ఉంటారు. వాళ్ళని వాళ్ళల్లో మంచి చెడు సరిదిద్దాలి అంటే శిక్షించడం అనేది ఉండాలి. ఆ శిక్షించడానికి దానికి సామర్థ్యత కూడా ఉండాలి, సామర్థ్యత ఉండాలి, ఆ పర్సనాలిటీ కూడా ఉండాలి. చూస్తే చెప్తే మాట వినాలనిపించేటటువంటి పర్సనాలిటీ ఉండాలి, పైగా లౌకికమైనటువంటి జ్ఞానం ఉండాలి. సో అందుకని ఆ రెండు యొక్క కాంబినేషన్ ఎక్కడైతే ఉంటుందో అది నేను. దమయతాం దండః అస్మి. ఆ సామర్థ్యత మనకి ఎక్కడైనా కనిపిస్తే అది అది పరమాత్మ యొక్క విభూతి అని గుర్తించడానికి. సో దమయతాం దండః అస్మి. దమము అంటే డిసిప్లిన్. దమయిత్రూణాం, దమయతాం అంటే డిసిప్లిన్ చేయువారిలో. నీతిః అస్మి జిగీషతాం. జిగీషతాం అంటే గెలవాలి అనుకునేవాళ్ళు, గెలవాలనేటటువంటి పట్టుదల, ఎగ్గాలనేటటువంటి పట్టుదల ఉండే వాళ్ళలో నీతిః అస్మి. వాళ్ళల్లో ఒక ఆనెస్టీ, ఒక నీతి ఏదైతే ఉంటుందో అది విభూతి. ఎందుకంటే అది కనిపించదు సాధారణంగా. లోకంలో నెగ్గాలనుకునేవాడు ఏదో ఒకటి చేసి నెగ్గాలనుకుంటాడు. ఇప్పుడు మహాభారతంలో ప్రాబ్లం అదే కదా, ఏదో ఒకటి చేసి వాళ్ళు నెగ్గాలి, కౌరవులు వాళ్ళే నెగ్గాలి ఏదో ఒకటి చేసి అనుకున్నారు. సో అలా అనుకునే వాళ్ళలో, అలా నెగ్గాలనుకునే వాళ్ళలో ధర్మబద్ధంగా నీతిగా నెగ్గాలనే గుణము ఎక్కడైతే కనిపిస్తుందో అది పరమాత్మ యొక్క విభూతి. అరుదుగా కనిపిస్తుంది కానీ కనిపిస్తుంది. చాలా చోట్ల స్పోర్ట్స్ లో బాగా కనిపిస్తుంది, తెలుస్తుంది. ఏదో ఒకటి చేసి నెగ్గాలనుకునే వాళ్ళు కనిపిస్తారు. అలా కాకుండా వాళ్ళ సామర్థ్యాన్ని బట్టి నెగ్గాలి అనుకునే వాళ్ళు కూడా కనిపిస్తారు. సో అలా కనిపించి అక్కడ ఆ గుణం ఎక్కడైతే కనిపిస్తుందో అది ఆ పరమాత్మ యొక్క విభూతి. మౌనం చ ఏవ అస్మి గుహ్యానాం. గుహ్యము అంటే సీక్రెట్, గుహ్యంగా ఉంచవలసినటువంటి విషయంలో మౌనమును నేను. అంటే ఎవరైనా ఒక విషయము మనము గుహ్యంగా ఉంచాల్సినటువంటి విషయాన్ని అలా సీక్రెట్ గా ఉంచగలిగారు అనుకోండి, ఆ సీక్రెట్ గా ఉంచగలిగేటటువంటి శక్తి ఏదైతే ఉంటుందో ఆ మౌనం, అది
ఆ పరమాత్మ యొక్క విభూతి. చాలా చక్కని విభూతి, చాలా ప్రాక్టికల్ విభూతి. ఉండదు చాలా మందికి ఈ గుణం, కష్టం. సీక్రెట్లు షేర్ చేసుకుంటారు కానీ అలాగే కదా విడిపోతాయి, ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి, ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి తెలిసిపోతాయి విషయాలన్నీ. సో కానీ ఇది ఇది మామూలుగా కనిపించదు లోకల్లో, తక్కువ కనిపిస్తుంది. కానీ ఎక్కడైతే ఆ గుణము కనిపిస్తుందో, గుహ్యానాం మౌనం అస్మి. అంతేకాకుండా ఈ ఆధ్యాత్మిక విద్య ఇటువంటి విషయాల్లో కూడా అడిగితే కానీ సలహా చెప్పకూడదు అంటారు. అడిగితే కానీ చెప్పకూడదు ఇది, చెప్పరు ఇది. అడగాలి, గురువుని అడిగితే గురువు గారు చెప్తారు. సో అడిగితే కానీ చెప్పకుండా ఉండేటటువంటి గుణం ఏదైతే ఉంటుందో అది ఆ, అది ఆ పరమాత్మ యొక్క విభూతి. మౌనం చ ఏవ గుహ్యానం. జ్ఞానం జ్ఞానవతాం. జ్ఞానము కలవారిలో జ్ఞానమును నేను, అంటే పరమాత్మయే ఆ జ్ఞానం యొక్క స్వరూపం. సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అని కదా పరమాత్మ యొక్క డెఫినేషన్. పరమాత్మ అనగానే ఏమి అంటే సత్యము, జ్ఞానము, అనంతము ఏదైతే ఉన్నదో అది పరమాత్మ. సో జ్ఞానమే ఉంటుంది కానీ జ్ఞాని ఉండదు అంటారు. బ్రహ్మజ్ఞానం ఉంటుంది కానీ బ్రహ్మజ్ఞాని ఉండడు. ఎందుకంటే జ్ఞాని ఉండాలి అంటే నేను ఫలానా అనేటటువంటి ఆ ఆ తాదాత్మ్యము ఉండాలి, ఐడెంటిఫికేషన్ ఉండాలి. నేను ఫలానా అనేటటువంటి ఐడియా ఉండాలి. ఆ నేను ఫలానా అన్న ఐడియా డ్రాప్ అయిపోతేనే కదా మరి ఈశ్వరుడు అంటే. ఈశ్వరుడు అంటే నేను ఫలానా అనేటటువంటి ఐడియా లేకపోవుట. నేను ఫలానా అన్న ఐడియా ఉంటే అది జీవుడు. సో దృష్టి బాహ్యముగా సరళించి నేను ఈ శరీరము మనస్సు యొక్క సంఘాతము అనుకుంటే జీవుడు. ఈ శరీరము మనస్సు ఇంద్రియము యొక్క సంఘాతము నుంచి దృష్టిని అంతర్ముఖంగా చేసి నేను ఈ శరీరము మనస్సు ఇంద్రియములకు అతీతమైనటువంటి చైతన్యమును అని తెలుసుకుంటే అది ఈశ్వరుడు. రెండు అక్కడే ఉన్నాయి. లోపలికి తిరిగి తెలుసుకుంటే అది ఈశ్వరుడు, బయటికి బాహ్యంగా దృశ్యాన్ని తెలుసుకుంటే అది జీవుడు. దృశ్యాన్ని తెలుసుకుని దృశ్యముతో పాటు తాదాత్మ్యం చెందితే అది జీవుడు. అంతే తేడా. ఆల్రెడీ చాలా సార్లు వచ్చింది ఈ కాన్సెప్ట్. అందుకనే యోగులకు ఏది రాత్రో, జ్ఞానికి ఏది రాత్రియో అది లోకులకు పగలు, లౌకికునికి ఏది పగలో అది జ్ఞానికి రాత్రి అని. ఆరు వయసు వరుస జ్ఞానికి ఏది పగలో అది లౌకికునకు రాత్రి అని రెండో చాప్టర్లో చాలా చక్కని శ్లోకం వచ్చింది. ఆల్రెడీ మొదట్లోనే చెప్పాడు. సో ఏది అంతర్ముఖంగా ఉన్నవాడికి బాహ్యమైనటువంటి ప్రపంచము చీకటి, అది కనిపించదు. బాహ్యంగా ఉన్నవాడికి దృష్టి అంతర్ముఖమై తెలుసుకునే స్వరూపం ఏదైతే ఉంటుందో అది చీకట్లో ఉంటుంది. ఐదర్ ఇది తెలుస్తుంది లేదా అది తెలుస్తుంది. ఐదర్ ప్రపంచంతో కనెక్షన్ ఉంటుంది లేదా తన ఆత్మస్వరూపంతో కనెక్షన్ ఉంటుంది. రెండు ఉండవు ఒకసారి. ఐదర్ దృష్టి అంతర్ముఖంగా ఉంటుంది లేదా బాహ్యంగా ఉంటుంది. అంతర్ముఖంగా ఉన్నవాడు జ్ఞాని. ఆ జ్ఞానులలో ఆ అంతర్ముఖముగా ఉండి తన స్వరూపాన్ని తెలుసుకోగలిగినటువంటి సామర్థ్యత ఏదైతే ఉన్నదో అది జ్ఞానము. అది నేను అంటే జ్ఞానులలో ఆ జ్ఞానమును నేనే. ఎక్కడైనా ఒక జ్ఞాని కనిపించాడు అనుకోండి, చాలా మంచి వైరాగ్యము, తర్వాత భక్తి, ఇటువంటి గుణములు ఉన్నటువంటి జ్ఞాని కనిపిస్తే ఆ జ్ఞానిలో ఉన్నటువంటి జ్ఞానం ఏదైతే ఉన్నదో అది ఆ పరమాత్మ యొక్క విభూతి. ఆ పరమాత్మ యొక్క విభూతి ఆ విధంగా అక్కడ వ్యక్తమవుతున్నది. మనము తెలుసుకునేందుకు ఒక జ్ఞాని రూపంలో వ్యక్తమవుతున్నది, లేకపోతే తెలుసుకోలేము. పరమాత్మ అంటే ఎలా ఉంటాడు అంటే తెలుసుకోలేము. ఓన్లీ ఒకటే మార్గం తెలుసుకుందుకు, జ్ఞానిని చూస్తే తెలుస్తుంది. జ్ఞానులైనటువంటి మహాత్ములను చూస్తే అప్పుడు తెలుస్తుంది, ఓహో పరమాత్మ రూపాన్ని దాల్చితే ఈ విధంగా ఉంటాడు. తెలుసుకునేందుకు జ్ఞానం జ్ఞానవతాం అహం. చదువుదాం శ్లోకము, భాష్యము. దండః దమయతాం దమయితॄణాం అస్మి. అంటే డిసిప్లిన్ చేసేవాళ్ళు, దమము చేసేవాళ్ళలో దండము నేను. దండః నేను అంటే శిక్షను విధించేవారు అని అర్థం. జడ్జిని నేను. ఆదంతానాం
ఆదాంతానాం ఆదాంతానాం దమకారణం. అంటే దమకారణము అంటే ఆ ఆదాంతానాం దమకారణం, పొగరమూతులను శిక్షణ చేయడానికి ఆ ఆ డిసిప్లిన్ చేసేటటువంటి శక్తి దమము, అదే కారణము. అందుకని అది విభూతి అయినది. ఆదాంతానాం దమకారం, పొగరబోతులను ఆ దారిలో పెట్టే శక్తి ఏదైతే ఉందో అది శిక్ష. అందుకని ఆ శిక్షను విధించగలిగేటటువంటి సామర్థ్యం ఎక్కడైతే కనిపిస్తుందో అది నేను. నీతి అస్మి జిగీషతాం జేతుమిచ్చతాం. జిగీషతాం అంటే జేతుమిచ్చా జిగీష, కర్తుమిచ్చ చికీర్ష, అలాగా జేతుమిచ్చ జిగీష. నెగ్గాలి అనే కోరికకి జిగీష అని పేరు సంస్కృతం. జిగీషతాం, ఆ నెగ్గాలనే కోరిక ఉన్నవారిలో నీతిని నేను. సో నీతిగా నెక్కడం ఎక్కడైతే ఉంటుందో, అది ధర్మంగా నెగ్గాలి అనేటటువంటి కోరిక ఎక్కడైతే కనిపిస్తుందో అది నేను. ధర్మంగా నెగ్గాలనేటటువంటి కోరిక ఏదైతే ఉందో అది నేను. అది పరమాత్మ యొక్క విభూతి. మౌనం చ ఏవ అస్మి గుహ్యానాం గోప్యానాం. రహస్యముగా ఉంచే వాటిలో మౌనమును నేను. ఎక్కడైనా రహస్యముగా ఉంచగలిగే శక్తి కనిపిస్తే ఆ శక్తి పరమాత్మ యొక్క విభూతి. జ్ఞానం జ్ఞానవతామహం. జ్ఞానములో అజ్ఞానమును నేను. జ్ఞానము కలవారిలో జ్ఞానమును నేను. చదువుదాం శ్లోకము. దండో దమయతామస్మి నీతిరస్మి జిగీషతాం మౌనం చైవాస్మి గుహ్యానాం జ్ఞానం జ్ఞానవతామహం. యచ్చాపి సర్వభూతానాం బీజం తదహమర్జున న తదస్తి వినా యత్ స్యాత్ మయా భూతం చరాచరం. యత్ చ అపి సర్వభూతానాం బీజం తత్ అహం అర్జున. న తత్ అస్తి వినా యత్ స్యాత్ మయా భూతం చరాచరం. సో యత్ చ అపి అంటే ఇంకా పైన చెప్పిన విభూతులే కాకుండా ఇంకా ఏమిటంటే సర్వభూతానాం యత్ బీజం తత్ అహం అర్జున. ఓ అర్జున, అన్ని ప్రాణుల యొక్క బీజము అంటే ఉత్పత్తి కారణం ఏదైతే ఉన్నదో అది నేను. ఇదివరకు కూడా చెప్పాడు ఈ మాట, మళ్ళీ చెప్తున్నాడు. బీజం, అన్ని భూతములకు బీజము నేను, ఉత్పత్తి కారణము నేను. అంతేకాక దాన్నే డిస్క్రైబ్ చేస్తున్నాడు. దేనికి? చరాచరం, కదిలే భూతములు, కదలని భూతం అంటే కదలని జగత్తుకి, కదిలే జగత్తుకి. చరాచరం సర్వభూతానాం చరాచరం బీజం. అన్ని భూతములకు కదిలేవి, కదలనివి, లివింగ్ అండ్ నాన్ లివింగ్, వాటన్నిటికీ కూడా బీజం ఏదైతే ఉంటుందో అది నేను. యత్ నా మయా వినా యత్ మయా వినా నా తత్ అస్తి అంటే నేను లేకుండా ఏది లేదు. మయా వినా భూతం నా తద్ అస్తి. నేను లేకుండా అసలు ఇక్కడ ఏదీ లేదు. ఏదైతే నాచే విడిచిపెట్టబడినదో, మయా వినా యద్ భూతం న తద్ అస్తి, అది అన్వయం. మయా వినా భూతం యత్
న తత్ అస్తి. నా చేత విడిచిపెట్టబడినటువంటి నేను లేకుండా ఉన్నటువంటి భూతము, అంటే ఒక వస్తువు కానీ జీవి కానీ, చరాచరం అంటున్నాడు కదా, చరాచరం భూతం న తదస్తి. నేను నేను లేనటువంటిది ఇక్కడ చరాచరముల్లో, లివింగ్ అండ్ నాన్ లివింగ్ లో నేను లేనటువంటిది ఏది లేదు. చాలా చక్కని వేదాంతిక్ ప్రిన్సిపల్ పలుమార్లు వస్తూ ఉంటుంది గీతలో. ఎందుకంటే జాగ్రత్తగా దీన్ని పరిశీలించి దీన్ని పట్టుకోవాలి. బుద్ధికి దీన్ని ఎలాగైనా సరే అప్పచెప్పాలి. సర్వభూతానాం బీజం, అన్ని భూతములకు బీజము ఆ పరమాత్మయే. అంతేకాకుండా ఆ పరమాత్మ లేనటువంటి భూతం అది చరము కావచ్చు, అచరము కావచ్చు. రెండిట్లోనూ కూడా కదిలేది, కదలనిది. రెండిట్లోనూ కూడా ఆ పరమాత్మ లేనటువంటిది ఏది లేదు. ఆ పరమాత్మకు బయట ఏది లేదు. పరమాత్మ సర్వవ్యాపి కదా. విష్ణువు సర్వవ్యాపి. మరి విశ్వం అని మొదటి పేరు, విశ్వం అంటూ మొదలైంది. విశ్వమంతా పరమాత్మయే. సో ఆ విశ్వమునకు బయట ఏమీ లేదు. ఇంకా విశ్వం అంటేనే అర్థం అది మొత్తం అంతటా వ్యాపించి ఉన్నటువంటి తత్వం. చరము అచరము, చరాచరమైనటువంటి జగత్తును అంతటినీ కూడా వ్యాపించి ఉన్నటువంటి తత్వం. అంతేకాదు వ్యక్తము అవ్యక్తము, వ్యక్తమైనటువంటి తత్వము అవ్యక్తమైనటువంటి తత్వము రెండిటిని రెండింటికి కూడా కారణం ఏదైతే ఉందో అది పరం. మనకు పురుష సూక్తంలో మొట్టమొదట్లో వస్తుంది. అంటే సహస్ర శీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాత్ సభూమిం విశ్వతో వృష్ట్వా అత్యతిష్ట దశాంగుళం. ఆ భూమిని, విశ్వాన్ని ఆవరించి దానికంటే 10 అంగుళాలు ఎక్కువ ఉన్నట్టు. అంటే వ్యక్తము అవ్యక్తము కూడా రెండు కలిపి వ్యక్తమైనటువంటి కనిపించే విశ్వము, కనిపించని విశ్వము కూడా అందుకుని అత్యతిష్ట దశాంగుళం 10 అంగుళాలని పోయిటిక్ గా చెప్పారు. 10 అంగుళాలంటే కనిపించే చరాచర జగత్తు కంటే ఎక్కువ పరమాత్మ అని. అంటే వ్యక్తమైనటువంటి జగత్తు, అవ్యక్తమైనటువంటి జగత్తు రెండు కూడా ఆ పరమాత్మయే. ఆ పరమాత్మ ఆవరించి ఉన్నది, అంటే ఆ పరమాత్మలోనే ఉన్నవి అని అర్థం. సో అలాగా ఇక్కడ చర అచరము రెండు కూడా ఆ చరాచర విశ్వం అంతటికీ కూడా బీజము నేనే. ఆ అవ్యక్తమైనటువంటి మాయాశక్తి నుంచే ఈ జగత్తంతా పుట్టినది. చరాచర జగత్తంతా అవ్యక్తమైన మాయాశక్తి నుంచి పుట్టినది. మాయాశక్తి ఎక్కడి నుంచి పుట్టింది? మాయాశక్తి ఎవరికి చెందినది అంటే మాయాశక్తి పరమాత్మకు చెందినది. ఆ పరమాత్మయే మాయాశక్తిని అధీనములో ఉంచుకుని ఈ జగత్తును అంతని సృష్టి జరిగేలా చేసినాడు. అంతేకాకుండా చాలా యునిక్ ప్రిన్సిపల్. నేనే సృష్టిని తయారు చేశాను, నేనే సృష్టిని అయ్యాను. మరి మెటీరియల్, ఈ సృష్టి తయారు చేయడానికి మెటీరియల్ ఎక్కడి నుంచి వచ్చింది? వేరే మెటీరియల్ ఏమి తీసుకురాలేదు. తానే మెటీరియల్ అయ్యాడు, తానే ఉపాదాన కారణమయ్యి, తానే నిమిత్త కారణం కూడా అయ్యాడు. అంటే మెటీరియల్ కూడా అతనే, తయారు చేసింది కూడా అతనే. తయారు చేసి ఆ విశ్వాన్ని అంతటినీ కూడా వ్యాపించి ఉన్నాడు. 3 ఆస్పెక్ట్స్ తానే. కొండని కుమ్మరివాడులాగా 2 ఆస్పెక్ట్స్ లేవు. మట్టి, కుమ్మరివాడు, కొండ 3 వస్తాయి. మట్టిని తీసుకొచ్చి కుమ్మరివాడు కుండ కింద తయారు చేశాడు. కానీ ఇక్కడ పరమాత్మయే మట్టి, ఫర్ ఎగ్జాంపుల్. పరమాత్మయే కుమ్మరివాడు, ఆ కుండ కూడా పరమాత్మ. అది అక్కడ చెప్తున్నటువంటి విషయం. తానే ఉపాదాన కారణమయ్యి, తానే మెటీరియల్ కాజ్ అయ్యి, తానే నిమిత్త కారణమయ్యి, తానే క్రియేటర్ అయ్యి, తాననే క్రియేట్ చేసి, తానే సృష్టింపబడినటువంటి జగత్తును అంతటిని వ్యాపించి ఉన్నాడు. నేను లేనిది ఏమీ కూడా ఇక్కడ లేనే లేదు అని చెప్పుట. చదువుదాం శంకర్ల భాష్యము. యచ్చాపి సర్వభూతానాం బీజం, అంటే ఏదైతే అన్ని భూతములకు బీజం అంటే ప్రరోహ కారణం, ఉత్పత్తి కారణము. అంటే ఇక్కడ ఈ శ్లోకము మళ్ళీ ఎందుకు వస్తున్నది అంటే, ఇక్కడ అపియన్ ఉందిగా,
అంటే దాని అర్థం ఏంటంటే చెప్తున్నటువంటి ఆ విభూతి ప్రకరణాన్ని కంక్లూడ్ చేస్తుంది. కంక్లూడింగ్ శ్లోకాలు ఇక్కడ నుంచి ఆ కంక్లూడ్ చేయడానికి పైన చెప్పినవి విభూతులే కాకుండా మరొక్కసారి చెప్తున్నది ఏంటంటే ఇక్కడ చరాచర జగత్తులో కనిపించే వస్తువులు జీవులు అందరికీ కూడా కారణము నేను అని చెప్పడం. తత అహం అర్జున, అది నేను. బీజము, ప్రరోహ కారణము అంటే ఉత్పత్తి కారణము నేను. ప్రకరణ ఉపసంహారార్థం విభూతి సంక్షేపమాహ, ఆ ప్రకరణాన్ని ఉపసంహారం చేయడానికి సంక్షేపమైనటువంటి విభూతి, ఫైనల్ స్టేట్మెంట్ విభూతుల్లో అది చెప్తున్నాడు. ఏంటి? న తత్ అస్తి భూతం చరాచరం చరం అచరం వా, అటువంటి చరము కానీ అచరమైన భూతం ఏమీ లేదు. ఎటువంటిది? మయా వినా యత్ స్యాత్ భవేత్, నేను లేకుండా ఉండేది. నేను లేకుండా ఉండేటటువంటి భూతం ఏమీ కూడా చరములో కొని అచరంలో అంటే లివింగ్ కానీ నాన్ లివింగ్ లో, కదిలేది కదలనిది రెండింటిలో కూడా నేను లేనిది లేదు. మయా అపకృష్టం పరిత్యక్తం అంటే మయా వినా అంటే మయా అపకృష్టం అంటే మయా పరిత్యక్తం, నా చేత విడువబడినటువంటి. అంటే ఏంటి? నిరాత్మకం శూన్యం హితత్ స్యాత్, ఆత్మ లేనిది అంటే ఆత్మస్వరూపము లేనిది అంటే ఉన్నది అని కదా మనం చాలాసార్లు చెప్పుకున్నాం. ఆత్మ పరమాత్మ అంటే ఆ ఉంది, అది ఉన్నది అన్న ఫీలింగ్, అన్న అనుభవం ఏదైతే ఉందో అదే పరమాత్మ. కానీ ఆ ఉన్నది లేకుండా దేని గురించి చెప్పలేంగా జగత్తులో. ఏది ఏది చూపెట్టినా కూడా పుస్తకము ఉన్నది, చెట్టు ఉన్నది, ఘటము యొక్క అభావము ఉన్నది. ఘటము ఇక్కడ లేదు అంటే ఏంటి? ఘటము కనిపించకపోవడము ఇక్కడ ఉన్నది అంతే కదా. ఘటము యొక్క అభావము ఉన్నది. లేదని చెప్పినా కూడా అలానే చెప్తున్నాం. నిజంగా లేదని భాషలో చెప్పినా దాని అర్థం ఏంటి? ఇక్కడ ఎదురుకుండా కొండ లేదు అంటే ఏంటి? కొండ యొక్క అభావము ఉన్నది, కొండ కనిపించకపోవట ఇక్కడ ఉన్నది అని కదా చెప్పడం. సో ఏది చెప్పినా కూడా ఉన్నది అన్నదానికి విశేషణంగానే చెప్తుంది. నామరూపములో ఉన్నటువంటి జగత్ అంతయు కూడా అది చరము కావచ్చు అచరము కావచ్చు, కానీ ఆ ఉన్నది అన్నదానికి విశేషణంగానే ఉంటుంది, కానీ ఇండిపెండెంట్ ఎగ్జిస్టెన్స్ లేదు ఆ విశేషణానికి. ఇప్పుడు చెట్టు అన్నది ఉన్నది లేకుండా ఉంటుందా? లేదుగా. మీరు ఉన్నది అన్నది లేకుండా చెట్టు గురించి చెప్పలేరు. సో అలాగే మనిషి గురించి చెప్పలేరు. సో ఈ జగత్తులో దేనిని తీసుకున్నా అది ఆ ఉన్నది అన్నదానికి విశేషణమే అవుతున్నది. అందుకని ఆ ఉన్నది లేనిది అంటూ ఏమీ లేదు. అంటే ఆ చైతన్యము కంటే సెపరేట్ శూన్యం అంటూ ఏమీ లేదు. ఆ చైతన్యము లేకపోవుట అనేది ఏమీ లేదు. మయా అపకృష్టం పరిత్యక్తం అంటే నిరాత్మకం శూన్యం వా, ఈ తత్ నా యత్ నా స్యాత్, ఏది అయితే నిరాత్మకమో అది ఇక్కడ లేనే లేదు అని చెప్పడం. అతః మదాత్మకం సర్వం ఇత్యర్థః, అందుకని అంతయు కూడా నేనే అని చెప్పడం. ఇది ఫైనల్ కంక్లూడింగ్ విభూతి, ఆ ప్రకరణాన్ని ఉపసంహారం చేయుటకు చెప్తున్నటువంటి ఫైనల్ రిమైండర్. చదుదాం శ్లోకము. యచ్చాపి సర్వభూతానాం బీజం తదహమర్జున, న తదస్తి వినా యత్ స్యాత్ మయా భూతం చరాచరం. నాంతోస్తి మమ దివ్యానాం విభూతీనాం పరంతప, ఏష తూద్దేశతః ప్రోక్తః విభూతేర్విస్తరో మయా. నా అంతః అస్తి మమ దివ్యానాం విభూతీనాం పరంతప, ఏషః తు ఉద్దేశతః
ప్రోక్తః విభూతేః విస్తరః మయా. ఓకే. నా అంతః అస్తి మమ దివ్యానాం విభూతీనాం పరంతప. ఓ పరంతప, ఓ అర్జునుడా, ఓ శత్రువులను సంహరించు ఓ అర్జునుడా, మమ దివ్యానాం విభూతీనాం, నా దివ్యమైన విభూతులకు నా అంతః అస్తి, అంతము లేదు. మొదట్లో కూడా చెప్పాడు కదా, ప్రకరణం మొదట్లో స్టార్ట్ లిస్ట్ 70 విభూతుల లిస్ట్ స్టార్ట్ చేసే ముందు కూడా చెప్పాడు. అనంతములు. అర్జునుడు అడిగాడు అన్ని చెప్పని, నీ విభూతులు అన్ని నాకు చెప్పు అన్నాడు. అన్ని చెప్పలేను, అన్ని చెప్పడం అంటూ ఏమి ఉండదు. ఆ విభూతులు అనంతములు, కానీ కొన్ని ప్రధానమైనటువంటి చెప్తాను అంటాడు. సో మళ్ళీ లాస్ట్ లో అదే కంక్లూడింగ్ స్టేట్మెంట్. ఏషహతు ఉద్దేశతః ప్రోక్తః. ఇవి ఆ ఉద్దేశతః ప్రోక్తః, నేను నీకు తెలియడానికని ఇవన్నీ ఒక లిస్ట్ చెప్పాను. ఏంటి? ఏషహతు ఉద్దేశతః ప్రోక్తః విభూతేః విస్తరః మయా. నా విభూతుల యొక్క విస్తారమునైతే ఒక భాగముగా చెప్పితిని, ఉద్దేశతః చెప్పితిని. నీ నీ కొరకు ఈ విభూతుల యొక్క ఒక పోర్షన్, ఒక భాగం అయితే నేను నీకు ఇక్కడ చెప్పి ఉన్నాను. యాక్చువల్గా అయితే వాటికి అది అంతమైతే లేవు, విభూతులు అనంతములు. నా అంతః అస్తి మమ దివ్యానాం విభూతీనాం, ఏషః తు ఉద్దేశతః ప్రోక్తః విభూతేః విస్తరః మయా. నా విభూతుల యొక్క విస్తారమును అయితే ఒక భాగముగా నీకు ఇక్కడ నేను చెప్పినాను. చెప్పడం. నా అంతః అస్తి మమ దివ్యానాం విభూతీనాం విస్తరాణాం పరంతప. నా ఈ విభూతులకు యొక్క విస్తరానికి అంతము లేదు. ఎందుకంటే ఇక్కడ కనిపించే చరాచర జగత్తులో కనిపించే వాటన్నిటికీ బీజము నేనంటున్నాడు కదా, మరి ఇంకా అంతమే ఉంది, అది అనంతము. నహి ఈశ్వరస్య సర్వాత్మనః దివ్యానాం విభూతీనాం ఇయత్తా శక్య వక్తుం జ్ఞాతుం వ్యా కేనచిత్. ఆ సర్వాత్ముడైనటువంటి ఈశ్వరుని యొక్క విభూతులను ఇవి ఇంతే అని తెలుసుకోగల సామర్థ్యము ఎవరికీ లేదు. విభూతీనాం ఇయత్తా శక్య వక్తుం, ఇది ఇంతే, దాని యొక్క లిమిట్ ఇంతే అని చెప్పడం కానీ జ్ఞాతం తెలుసుకోవడం కానీ నాకేనచిత్ ఎవరి చేత కుదరదు, ఎవరికి కుదరదు. అలాగా అంటే ఎవరు కూడా ఈ లిమిట్ ఇంతే అని చెప్పలేరు, ఎందుకంటే అవి అనంతములు. ఏషహతు ఉద్దేశతః ఏకదేశేన. ఉద్దేశతః అంటే ఒక చాప్టర్ కింద, ఒక ప్రకరణం కింద చెప్పాను శాంపుల్కి అంటున్నాడు. ఉద్దేశతః ఏకదేశేన ప్రోక్తః విభూతేః విస్తరః మయా. నా విభూతుల యొక్క విస్తరాన్ని ఇక్కడ ఒక లిస్ట్ కింద చోట నేను చెప్పి ఉన్నాను. తెలుసుకోవడం అనంతములది, అవన్నీ తెలుసుకోవడం ఎవరికి సాధ్యము కాదు, కానీ ఇక్కడ ఒక లిస్ట్ కింద నేను చెప్పి ఉన్నాను. చదుదాం శ్లోకము. నాంతోస్తి మమ దివ్యానాం విభూతీనాం పరంతప ఏష తు ఉద్దేశతః ప్రోక్తః విభూతేర్విస్తరో మయా. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం.